భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంలో బెల్లంపల్లిలోని సంబరాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘన విజయం సాధించిన సందర్భంగా బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలోని జిల్లా బీజేపీ నాయకులు పట్టి వెంకటకృష్ణ పాల్గొనడం జరిగింది। వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సారథ్యంలో ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది। ప్రజలు అవినీతి ప్రభుత్వం అయిన ఏఐపీ పార్టీని ఓడించి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు। నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి చూసి ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబెట్టారని అన్నారు। ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసి భారతదేశాన్ని స్ఫూర్తిగా తీసుకునే దిశగా నరేంద్ర మోడీ పనిచేస్తే భారతదేశంలోని ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీని తక్కువ చేసి చూపడం సిగ్గుచేటని, తెలంగాణలో అబద్ధపు హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది అని గాడిద గుడ్డు అని హేళన చేయడాన్ని ఖండిస్తూ ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గుర్తు చేస్తూ ఢిల్లీలో గుండు సున్నా సీట్లు రావడాన్ని కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అని అన్నారు। మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ విజయం సాధించి కాంగ్రెస్ ని బొందపెట్టడం జరిగింది। ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు। రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు ఆలోచించి బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, పానుగంటి మధు, జిల్లా కౌన్సిల్ సభ్యులు శనగారపు శ్రవణ్, పట్టణ కార్యదర్శి సల్లం సుమలత, బూత్ అధ్యక్షులు పులి ప్రశాంత్, పుల్లూరి రాము, కోదాటి స్వర్ణలత, కోదాటి కళావతి, చింతకింది లావణ్య, ఎర్రోజు శ్రీనివాసు, వడ్నాల స్వామిగౌడ్, షేక్ బాబా, పోతురాజుల శంకర్, గంపల చంద్రమౌళి, మాదాసు ప్రీతం, కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। 47 ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు మంచిర్యాలలోని బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ సభ్యులందరూ సంబరాలు జరుపుకోవడం జరిగింది। ఏదైతే గత 10 సంవత్సరాల ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అన్యాయాలని, వారు అభివృద్ధిని పక్కపెట్టి కేవలం డబ్బులు అందుకోవాలని కుట్ర చేసిన వైఖరిని ప్రజలు చెప్పు దెబ్బతో ఓట్ల రూపంలో తీర్పునివ్వడం జరిగింది। అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేయలేదు, గాడిది గుడ్డిచ్చిందా అని చెప్పుకొని తిరిగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీలో సున్నా గుడ్డు రూపంలో బుద్ధి చెప్పింది। మరి మేము అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, హర్యానా, నిన్న మహారాష్ట్ర, ఈరోజు ఢిల్లీ, ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడగొట్టున్నారు। మీరు ఒక్కసారి ఆలోచించాలి। తెలంగాణ రాష్ట్రంలో అబద్ధపు హామీలు, చేతగాని హామీలు చెప్పి మీరు ప్రజలని మోసం చేసి గద్దెనెక్కిరు। అలాంటి ప్రభుత్వం ఎక్కువ రోజు ఉండదు అని చెప్పేసి చేస్తున్నాం। ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం। బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇక్కడున్న ఎమ్మెల్యే స్థానికంగా కనిపించకపోవడం, అభివృద్ధి విషయంలో పక్కబెట్టి కేవలం మినిస్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పటికీ సంవత్సరం కన్నా కూడా ప్రజలను పట్టించుకోకుండా ఉంటున్నాడు। మరి ఎన్నికల్లో ఏదైతే ఇక్కడే ఉంటాం, ప్రజల బాగోగుతాం, నియోజకవర్గం అభివృద్ధి ఏమని హామీ ఇచ్చినా ఇక్కడున్న గడ్డం వినోద్ గారు బెల్లంపల్లి మీద దృష్టి పెట్టాలని సందర్భంగా వినోద్ గారికి గుర్తు చేస్తున్నాం। ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీ చేతగాని మాటలు మానేసి ఈ రాష్ట్రం మీద ఉన్న ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చేట్టుగా పనిచేయాలని గుర్తు చేస్తున్నాం। ఖచ్చితంగా ప్రజలు రానున్న రోజులలో బీజేపీకి పట్టగలుగుతారు, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి డబల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో 2 ఎమ్మెల్సీలు అవి ఖచ్చితంగా ప్రజలు ఒకేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వేడుకోవడం జరుగుతుంది। అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించి అభివృద్ధి దిశగా ప్రజలు సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతాం। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్।